ఆదివాసీ జోలికి వస్తే తరిమి కొడతాం, ఇవ్వండి. ఈ ప్రాంతం మంచినీరు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. ఆదివాసీ జోలికి వస్తే ఖబర్దార్, ఆదివాసీ జోలికి వస్తే ఖబర్దార్, మా కొన్న జోలికి వస్తే ఖబర్దార్. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలి, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలి, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలి. మా కోడలు మా గ్రామాలు ఉంచొద్దు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి జల సమాధి చేయొద్దు. ఆదివాసీ జోలికి వస్తే తరిమి కొడతాం, ఆదివాసీ జోలికి వస్తే తరిమి కొడతాం. ఆదివాసుల ఐక్యత. ప్రాజెక్ట్ జోలికి రావద్దు, అడవి జోలికి రావద్దు, అడవి జోలికి వస్తే తరిమి కొడతాం, గుండ జోలికి వస్తే తరిమి కొడతాం, భూమి జోలికి వస్తే తరిమి కొడతాం. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలి, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తో ఆదివాసులు జల సమాధి చేయొద్దు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తో ఆదివాసులు జల సమాధి చేయొద్దు. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. ఓకే మిత్రులారా, బయట ఇచ్చేస్తే ఇవ్వండి. ఈ ప్రాంతం కరెంట్ ఇవ్వండి, ఈ ప్రాంతం మంచినీరు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. మంచినీళ్ళు మేము అడుగుతుంటే ప్రాజెక్టు కట్టి జల సమాధి చేస్తామంటే ఖచ్చితంగా తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఆదివాసుల కోసం నిలబడాలి, ఆదివాసుల కోసం మాట్లాడాలి, అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయించాలి, అంతేకాకుండా జిల్లా పరిషత్ సమావేశాలు తీర్మానం చేయించాలి, అంతేకాకుండా టీఎస్సీ సమావేశాలు కూడా వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాము. ఈ ప్రభుత్వం చేపట్టిన హైడ్రో ప్రాజెక్టు వల్ల మా ఊరు చాలా నష్టపోతుందండి. మేము తరతరాల నుంచి ఇక్కడ 100 ఏళ్ళ నుంచి మా తాతల కాలం నుంచి సంపాదించిన భూములన్నీ కోల్పోతున్నామండి. మేము మరొక తరానికి మేము ఈ సంపదని ఇవ్వలేకపోతున్నాము. మీరు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడం వల్ల దయచేసి ఈ ప్రాజెక్ట్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము, ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ప్రధాన కార్యదర్శి అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జివలస గ్రామంలో ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఇక్కడ ఆదివాసీ గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభ ఒకటే డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నవయుగ అదానికి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ గ్రామ సభ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభ సందర్భంగా ప్రభుత్వానికి గిరిజనులు హెచ్చరిక జారీ చేశారు. గిరిజన హక్కులను చట్టాలను ధిక్కరించి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులకు న్యాయబద్ధంగా కోరికల సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమైంది. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవని చెప్పి. ఆదివాసులకున్న హక్కులను కాలరాసే పద్ధతిలో ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా ధిక్కరించి అనుమతులు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఈరోజు నవేగా కంపెనీకి కానీ మెగా కంపెనీకి కానీ ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయకపోతే చాలా తీవ్రమైన ఉద్యమాలు జరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తుంది.